Hello everyone, welcome back. See, this is the last part of our April current affairs. Let's start with the first one. Which of the following ministry has formulated color coding, that is red, orange, green zones to help in managing COVID-19 pandemic? Yes, what is that ministry? And it is Ministry of Health and Family Welfare kadandi. And who is the Union Minister for Health and Family Welfare? Dr. Harshvardhan garu kada. So అసలు బేసిక్లీ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ కలర్ కోడింగ్, ఈ జోన్స్ ఏంటి, రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్స్ ఏంటి అని అంటే, లైక్ సి ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు కదండి. May 3rd తర్వాత నుంచి May 17th వరకు సెంట్రల్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఎక్స్టెండ్ చేసింది కదా. ఈ ఎక్స్టెండ్ చేసిన దానిలో భాగంగానే ఏం చేశారని అంటే, లాక్డౌన్ ఇప్పుడు సడన్గా ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వేవ్ ఆఫ్ చేయాలి అని అంటే, లిఫ్టప్ చేయాలి అని అంటే, ఇప్పుడు సడన్గా చేశారనుకోండి, ఈ COVID-19 స్ప్రెడ్ ఇంకా ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది, ఈ వ్యాప్తి చెందడం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి దానిని ఒక ఫేజ్ వైజ్గా లిఫ్ట్ చేయడం మంచిది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారనంటే, దానిలో భాగంగానే ఈ జోనల్ డివిజన్ అన్నది జరిగిందనమాట. రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ అనమాట. జస్ట్ లైక్ మనం చూడండి, మనం రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి ఎలాగైతే ఉంటాయో, రెడ్ ఆరెంజ్ గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, జస్ట్ లైక్ ఇక్కడ కూడా సేమ్ మేనర్ అనమాట. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ COVID-19 కేసెస్ తీవ్రతని బట్టి రెడ్గా, ఆరెంజ్గా, గ్రీన్ జోన్స్గా డివిజన్ చేయడం జరిగిందనమాట. ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే రెడ్ జోన్స్ ఎన్ని ఉన్నాయంటే, టోటలీ దోస్ ఆర్ 130 డిస్ట్రిక్ట్స్ రెడ్ జోన్లో ఉన్నాయన్నమాట. ఆరెంజ్ చూసుకుంటే 284 డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్ ఆరెంజ్ జోన్. గ్రీన్ జోన్స్ అయితే 319 డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్ గ్రీన్ జోన్స్ అనమాట. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ డన్ బై ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఇన్ ద కేస్ ఆఫ్ COVID-19 పాండమిక్ అనమాట. గ్రీన్ జోన్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, వీటిని అలో చేయకుండా ఉండడం, లైక్ రోడ్ వేస్, ఎయిర్ వేస్, వాటర్ వేస్, వీటిని అలో చేయరనమాట. అది గ్రీన్ జోన్ అయినా కూడా, ఆరెంజ్ జోన్ అయినా, రెడ్ జోన్ అయినా కూడా అలో చేయరు. ఒకవేళ గ్రీన్ జోన్లో అలో చేయాలి అని అంటే కేవలం 50% కెపాసిటీ బస్సెస్ని అలో చేస్తారు, ఓన్లీ విత్ 50% కెపాసిటీ అనమాట. రెడ్ జోన్ అయితే దోస్ ఆర్ ట్రీటెడ్ అస్ కంటైన్మెంట్ జోన్స్, కాబట్టి దానిలో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, జస్ట్ ఎసెన్షియల్ ఫుడ్స్కి మాత్రమే, దానికి కూడా వాళ్ళకి పర్టికులర్ టైం ఉంటుంది. కొన్ని కంటైన్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే ఉధృతి ఎక్కువ ఉందో అక్కడ అసలు ఆ ఎసెన్షియల్ గూడ్స్ కూడా పర్మిషన్ లేదనమాట. ఈ ఆరెంజ్ జోన్స్ అయితే రెడ్ జోన్ కాదు, గ్రీన్ జోన్ కానిది ఆరెంజ్ జోన్ అనమాట. గ్రీన్ జోన్ అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి అంటే, లాస్ట్ 21 డేస్ నుంచి ఒక కోవిడ్ కేసు కూడా లేనిది, ఇప్పటికీ ఒక్క కన్ఫర్మ్ కేసు కూడా లేని ఏరియాని గ్రీన్ జోన్గా కన్సిడర్ చేస్తారనమాట. రెడ్ జోన్ అంటే ఏంటి, కేసెస్ ఎక్కువ ఉన్న ఏరియా అనమాట. ఆరెంజ్ అంటే నెయిదర్ గ్రీన్ నార్ రెడ్, అది ఆరెంజ్ జోన్ అనమాట. సో ఈ విధంగా కొన్ని ఆంక్షలు పెట్టేసి నెక్స్ట్ ఈ లాక్డౌన్ని లిఫ్టప్ చేయడానికి ఇప్పటి నుంచి ఇలా స్లోగా స్టెప్ బై స్టెప్ చేస్తూ వస్తుంది అనమాట. దానిలో భాగమే ఈ కలర్ కోడింగ్ అనమాట. క్లియర్ కదండి, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see, the central government has released how many crores to the states and union territories under Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme? Yes, ఎంత అండి, it is 7,300 crores అనమాట. We all know that MG నరేగా అనేది ఫస్ట్ యాక్ట్ ద్వారా వచ్చింది. వెన్ ఇట్ వాజ్ లాంచ్డ్ అండి 2006లో లాంచ్ అయింది. మనందరికీ తెలుసు MG నరేగా స్కీమ్ ఏంటండి. బేసిక్లీ దీని ద్వారా ఏంటి అని అంటే 100 డేస్, ఒక ఇయర్కి వచ్చేసి 100 డేస్ వర్క్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. అది కూడా ఎలాగానంటే, సో దిస్ పర్టైన్స్ ఓన్లీ టు రూరల్ ఏరియాస్, కేవలం రూరల్ ఏరియాస్కి మాత్రమే ఈ MG నరేగా స్కీమ్ అనేది అప్లికబుల్ అనమాట, నాట్ ఇన్ ఆల్ అదర్ ఏరియాస్. ఈ రూరల్ ఏరియాస్లో కూడా ఇప్పుడు చూడండి, సపోజ్ పొలం పని చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదు అని అంటే డైలీ లేబర్, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, అట్లా డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారు. అలా కాకుండా ఎవరైతే బాగా ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు కానీ, లేదు అని అంటే ఇంకా వేరే పని అంత కష్టం ఎక్కువ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలో, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారనంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 100 డేస్ వాళ్ళకి
పనిని కల్పిస్తుంది అనమాట. దీనిలో ఎలాంటి పనులు ఉంటాయనంటే చిన్న చిన్న పాండ్స్, గుంతలు తవ్వడం, అంటే పొలానికి సంబంధించి చిన్న చిన్న పాండ్స్ తవ్వడం, హార్టికల్చర్ అంటే తెలుసు కదండి, రకరకాలైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని గ్రో చేయడం, ఇలాంటివి చిన్న చిన్న వర్క్స్ అనమాట. ఇలాంటివి ఏవైతే అంతగా ఎక్కువ కష్టం చేయాల్సిన పని ఉండదో అలాంటి పనుల్లో వీళ్ళని ఎంగేజ్ చేస్తారనమాట. దేర్బై వాళ్ళకి పనిని కల్పిస్తారనమాట. దట్ ఈస్ ఎంజీ నరేగా. ఇప్పుడు ఎందుకు 7,300 crores రిలీజ్ చేశారనంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి. అండ్ మోరోవర్ 2020 to 2021 ఇయర్కి కూడా సంబంధించి ఈ ఎంజీ నరేగా యాక్ట్ కింద ఇప్పుడు COVID-19 పాండమిక్ వల్ల వీళ్ళకి పని లేదు కదండి, అందుకని చెప్పేసి వాళ్ళ ఎకానమీ దెబ్బతినకుండా ఎవరైతే వీళ్ళు ఈ స్కీమ్ కింద ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎకానమీ ప్రొవైడ్ చేయడానికి, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి 7,300 crores సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది ఫర్ దిస్ స్కీమ్ అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, let's see. Which of the following Indian IT company has partnered with IBM, that is International Business Machine, to set up innovation centers? Yes. ఏదండి? It is, what is that Indian IT company? It is Tech Mahindra. Right. So basically, see, this is the Indian IT company. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ఇట్ వాజ్ ఇన్ పూణే అనమాట. ఈ IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ దీని యొక్క హెడ్ ఆఫీస్ ఇట్ ఈస్ US బేస్డ్ కంపెనీ కదా, USA. సో ఈ IBM వాళ్ళు ఏం చేశారనంటే మన ఇండియన్ IT కంపెనీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రాతో దే ఆర్ టైఅప్స్ అనమాట. వీళ్ళు ఏం చేయబోతున్నారనంటే IBM అలాంగ్ విత్ టెక్ మహీంద్రా 2021లో ఫస్ట్ కంపెనీ, వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఫస్ట్ IT కంపెనీ అన్నది బెంగళూరులో స్టార్ట్ చేయబోతుంది అనమాట. దేర్బై ఏమవుతుందండి, మనకి వాళ్ళకి మధ్య ఐటీకి సంబంధించి లైక్ క్లౌడ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తారనంటే కంపెనీని ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళ ఎకానమీ డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మన ఇండియన్స్కి కూడా ఉపాధి దొరుకుతుంది అనమాట. సో ఫర్ దట్ సే IBM యాజ్ పార్ట్నర్ విత్ టెక్ మహీంద్రా అనమాట. ఇప్పుడు పెట్టలేరు కాబట్టి యాజ్ నౌ ద సిచ్యువేషన్ ఇప్పుడు ఏమంత బాగాలేదు కాబట్టి 2021లో దే ఆర్ గోయింగ్ టు సెట్ అప్ న్యూ కంపెనీ అనమాట, న్యూ IT కంపెనీ ఇన్ కొలాబరేషన్ విత్ IBM అండ్ టెక్ మహీంద్రా. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, see. Sir, the Seniors Initiative Helpline launched by which of the following state or UT? What is that UT? And it is Jammu and Kashmir anamata. See, basically this is the UT kada. Sir, the Seniors Initiative ఇది ఏంటి అంటే, see, this is the helpline అనమాట. త్రూ దిస్ హెల్ప్లైన్ నెంబర్ ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ గూడ్స్ కానీ లేదంటే మెడిసిన్స్ కానీ ఇంకేమైనా సరే వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరుగుతుందనమాట. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ లైక్ ముదసలి వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ జస్ట్ లైక్ దే ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్ కదండి. వాళ్ళు వల్నరబుల్ కాబట్టి వాళ్ళు లైక్ COVID-19కి ఎక్కువ వాళ్ళని ఈ వైరస్ అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళు మోరోవర్ బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ ఓల్డ్ థింగ్స్ వాళ్ళు బయటికి కూడా వెళ్ళలేరు కదా, దే నీడ్ ద హెల్ప్ ఆర్ అసిస్టెన్స్ ఆఫ్ సమ్వన్. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సహాయం చేయడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ ఏం చేసిందంటే సర్వ్ ద సీనియర్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒక హెల్ప్ లైన్ని స్టార్ట్ చేసింది అనమాట. క్లియర్ కదండి? దిస్ ఈజ్ అ గుడ్ ఇనిషియేటివ్ కదా, రైట్. నెక్స్ట్ వన్, see, which of the following country is going to legalize cannabis, that is marijuana farming for medicinal use anamata. What is that country? And it is Lebanon anamata. And what is the capital and currency for Lebanon? It is Beirut. Capital, currency వచ్చేసి Lebanese pound anamata. Okay, these are the things. అండ్ ఈ కెనబీస్ అంటే ఏంటి? జనరల్గా మనం కెనబీస్ వింటూనే ఉన్నాం, మనందరికీ తెలుసు. కెనబీస్ అంటే ఏంటి అని అంటే గంజాయి అనమాట. ఓకేనా? లైక్ మనందరికీ తెలుసు గంజాయి కల్టివేషన్ ఈజ్ ఇల్లీగల్ కదండి.
ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే. కానీ లెబనాన్ ఏం చేసిందంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ అరబ్ కంట్రీస్లో దిస్ ఈస్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు లీగలైజ్ దిస్ ఫార్మింగ్ అనమాట. ఈ గంజాయి ఫార్మింగ్ని లీగలైజ్ చేసినటువంటి ఫస్ట్ అరబిక్ కంట్రీ దట్ ఈస్ లెబనాన్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లెబనాన్ అనమాట. ఆఫ్టర్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అని అంటే ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ మొరాకో, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత ఇట్ ఈస్ లెబనాన్ అనమాట. వీళ్ళు ఎందుకు లీగలైజ్ చేశారు ఈ గంజాయిని అని అంటే, వాళ్ళ ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే, వీళ్ళకి పర్ ఇయర్కి వచ్చేసి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ $1 billion ట్రేడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ గంజాయిని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల $1 billion వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి దే ఆర్ ఇన్ ఆర్డర్ టు బూస్ట్ దేర్ ఎకానమీ, ఇన్ ఆర్డర్ టు డెవలప్ దేర్ ఎకానమీ, దిస్ లెబనాన్ గవర్నమెంట్ హ్యాస్ లీగలైజ్డ్ దిస్ కెనబిస్ ఫార్మింగ్ అనమాట. మెడిసినల్ ఇప్పుడు దాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసామనుకోండి, ఇట్ ఈస్ లైక్ ఎడిక్షన్ కదా, ఎడిక్ట్ అయిపోతారు. అలా కాకుండా దీన్ని ఏం చేస్తారనంటే మెడిసిన్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే మల్టిపుల్ స్క్లీరోసిస్ డిసీజ్, దీన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎయిడ్స్ పేషెంట్స్ కోసం యూజ్ చేస్తారు. క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఆ పెయిన్ రిలీవ్ అవ్వడానికి యూజ్ చేస్తారనమాట. మ్యాక్సిమం ఈ కెనబిస్ని దేనికి యూజ్ చేస్తారంటే పెయిన్ రిలీవర్ కిందే యూజ్ చేస్తారు. అతి తక్కువ క్వాంటిటీలో దీనిని మెడిసిన్లో యూజ్ చేస్తారనమాట. దేర్ బై ఇట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ అనమాట. వేరే నెగిటివ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటుంది అనమాట. ఫర్ దట్ సేక్ దిస్ ఈజ్ లీగలైజ్డ్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. The National Biofuel Coordination Committee chaired by the Petroleum Minister Dharmendra Pradhan has approved Food Corporation of India to convert available surplus rice into what అండి? into ethanol అనమాట. బేసిక్లీ ఈ మన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారనంటే, ఈ ఇథనాల్గా ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఇథనాల్ దేనికి యూజ్ అవుతుంది అని అంటే హ్యాండ్ శానిటైజర్స్కి పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం పెట్రోలియంలో కూడా దీన్ని మిక్స్ చేసి యూజ్ చేస్తారనమాట ఇథనాల్ని. అసలు దీనిలో ప్రొసీజర్ ఏంటి అంటే, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనం చూసుకుంటే ఇదేం చేస్తుందండి, జస్ట్ లైక్ మన గవర్నమెంట్ గోడౌన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇన్ సింగిల్ వర్డ్. అయితే దీనిలో ఉన్నటువంటి ఈ ఎఫ్సిఐ ద్వారా పీడిఎస్కి సప్లై చేస్తూ ఉంటారు కదా, రేషన్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన కంట్రీకి సంబంధించి 1 yearకి ఎన్ని గ్రెయిన్స్ కావాలి, రైస్ అండ్ వీట్, ఇవి ఎంత కావాలో అంత ఉంచేసుకొని రిమైనింగ్ సర్ప్లస్ ఎంతైతే ఉంటుందో దానిని దేనికి యూజ్ చేసుకోవచ్చు అని అంటే, దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇథనాల్ అనమాట. ఆ ఇథనాల్ ద్వారా శానిటైజర్ పెట్రోలియంలో యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే బేసిక్లీ మనకి 21 million tons ఆఫ్ రైస్ ఉంటే మనకి సరిపోతుంది. బట్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 53.49 million tons ఆఫ్ గ్రెయిన్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి సర్ప్లైస్ గ్రెయిన్స్ 21 million ton ఆఫ్ రైస్ కాకుండా మిగతా ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఉందో దానిని ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకోమని చెప్పేసి మన పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Which of the following company will launch Israel's first fully digital bank? Yes. What is that అండి? It is TCS అనమాట. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఏం చేయబోతుంది అని అంటే, సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ద ఇయర్ 2021. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెల్కి సంబంధించి ఫస్ట్ డిజిటల్ బ్యాంక్, ఫుల్లీ డిజిటల్ బ్యాంక్ అనమాట. ఇజ్రాయెల్ క్యాపిటల్ ఏంటండి? ఇట్ ఈస్ జెరూసలం. ఇజ్రాయెల్ కరెన్సీ ఏంటి? ఇట్ ఈస్ ఇజ్రాయేలీ షాకెల్ కదా. అండ్ చూడండి, ఫస్ట్ ఫుల్ డిజిటల్ బ్యాంక్ అంటే ఏంటి అని అంటే, జనరల్గా ఈ మనకి ట్రెడిషనల్ బ్యాంక్స్ ఎలా అయితే ఉంటాయో, ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక ఇన్స్టిట్యూట్ లాగా, బ్రిక్ అండ్ మోటార్ ఒక బిల్డింగ్లో బ్యాంక్ని పెట్టేసి దాంట్లో బ్యాంక్ని కన్స్ట్రక్ట్ చేసి దానిలో వర్కింగ్ పర్సనల్ని పెట్టేసి బ్యాంకింగ్ సర్వీసెస్ని అందిస్తారు కదా. అలా కాకుండా టోటలీ డిజిటల్ బ్యాంక్ అనమాట. డిజిటల్ బ్యాంక్ అంటే ఏంటండి? ఎంటైర్ ఆన్లైన్ అనమాట, టోటలీ ఆన్లైన్. ఇంకా బిల్డింగ్ కానీ దీనికి అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎంటైర్గా ఫుల్ డిజిటల్ బ్యాంక్ని లాంచ్ అయిపోతుంది ఇజ్రాయెల్. దట్ ఈజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ
సర్వీసెస్, దానికి కావాల్సినటువంటి లైక్ బ్యాక్ ఎండ్లో ఏమేమైతే సాఫ్ట్వేర్ కావాలో అదంతా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా సేమ్ లైక్ ట్రెడిషనల్ బ్యాంక్స్లో మనకి ఏవేవైతే బ్యాంకింగ్ సర్వీసెస్ లభిస్తాయో అవన్నీ కూడా ఈ డిజిటల్ బ్యాంక్ ద్వారా లభిస్తాయి అన్నమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see, Sana Mir announced retirement from international cricket. She is the former captain of which of the following country? Yes, she belongs to the country Pakistan anamata. And what's the capital and currency of Pakistan andi? It is Islamabad and currency is Pakistani rupee anamata. And Sana Mir, see, she is the international cricket player, like she is the batter as well as she is a skipper also, మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు తన ప్లేస్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇన్ ద వరల్డ్ లెవెల్ హర్ ప్లేస్ ఈజ్ 9th అనమాట. విమెన్ క్రికెటర్స్ లిస్ట్లో షీ స్టూడ్ ఇన్ ద 9th పొజిషన్. షీ ఈజ్ జస్ట్ ఆఫ్ 34 years old. అండ్ చాలా మంత్స్ నుంచి షీ వాజ్ లైక్ థింకింగ్ అలాట్ అనమాట అబౌట్ హర్ రిటైర్మెంట్, వాట్ షుడ్ బి డన్ అని చెప్పేసి. నౌ షీ హెస్ డిసైడెడ్ అండ్ టైమ్ హ్యాస్ అరైవ్డ్, ఐ షుడ్ రిటైర్ ఫ్రమ్ మై ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అని చెప్పేసి ఆవిడ రిటైర్మెంట్ ఇచ్చేసారనమాట ఫర్ హర్ క్రికెట్ కెరీర్. అండ్ షీ బిలాంగ్స్ టు ద కంట్రీ పాకిస్తాన్. క్లియర్? అండ్ షీ హెస్ రిప్రజెంటెడ్ పాకిస్తాన్ ప్లేయింగ్ మెనీ మ్యాచెస్ లైక్ 100 runs as well as ఓడిఐస్లో 1000 runs తీసినటువంటి విమెన్లో షీ ఈజ్ ద టాప్ అనమాట. టాప్, షీ ఈజ్ వన్ అమంగ్ ద టాపర్స్ విమెన్ క్రికెటర్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి, ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ బుక్ డే ద యూనియన్ HRD Minister Ramesh Pokhriyal Nishank has launched which of the following campaign? Yes, what is that campaign అండి? It is My Book My Friend అనమాట. ఈ మన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఏం చేశారనంటే, వరల్డ్ బుక్ డే ఎప్పుడు జరిగిందండి? రీసెంట్గా April 23rd సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఈ వరల్డ్ బుక్ డే సందర్భంగా ఏం చేశారంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మై బుక్ మై ఫ్రెండ్ అన్న కాన్సెప్ట్తో ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగిందనమాట త్రూ సోషల్ మీడియా. ఈయన ఏం చెప్పారనంటే, లైక్ మనం ఏదైనా ఒక బుక్ని చదవడానికి ఓపెన్ చేసినప్పుడు వీ ఎంటర్ ఇన్ టు న్యూ వరల్డ్ అనమాట. సపోజ్ అంతే కదా, కరెక్టే కదండి. లైక్ ఇప్పుడు మనం ఏదైనా టేల్స్, చిన్న చిన్న స్టోరీస్ చదువుతున్నాం అనుకోండి, లైక్ ఫ్యాంటసీ బుక్స్ కానీ లేదా అంటే ఫిక్షన్ బుక్స్ చదువుతున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ అదొక డిఫరెంట్ వరల్డ్ కదా, ఆ వరల్డ్లోకి మనం ఉన్నట్టు అలా ఊహించుకుంటూ మనం చదువుతాం. అండ్ నాట్ ఓన్లీ దాట్, ప్రతి ఒక్కరికి వాళ్ళ అకాడమిక్ బుక్స్తో పాటు ఏదో ఒక బుక్ ఉండడం, బుక్ని చదవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకనంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు 24/7 పీపుల్ అవైలబుల్లో ఉండలేకపోవచ్చు. బట్ మనకి ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా మన బుక్స్ మనకి సొల్యూషన్స్ చూపిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. బుక్స్ యొక్క విశిష్టతని చాటుతూ ఈయన ఏం చేశారంటే ఈ క్యాంపెయిన్ని ఒక 1 week పాటు 7 days పాటు ఈ క్యాంపెయిన్ని చేశారనమాట త్రూ హిజ్ సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టా. దీని ద్వారా ఏం చేశారంటే అందరికీ స్ప్రెడ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దట్ ఈస్ మై బుక్ మై ఫ్రెండ్. క్లియర్? నెక్స్ట్ వన్, సింగ్. On the occasion of National Panchayat Raj Day, Prime Minister Narendra Modi has launched which of the following scheme? Yes, what is that scheme andi? It is Swamvita అన్నమాట. నెక్స్ట్ పంచాయత్ రాజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామండి? April 24th మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నేషనల్ పంచాయత్ రాజ్ డే, ఇండియాకి సంబంధించి నేషనల్ పంచాయత్ రాజ్ డే సెలబ్రేషన్ అప్పుడు ఈయన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చేశారనంటే నాట్ ఓన్లీ స్వామ్విత స్కీమ్ అండి, అలాంగ్ విత్ దిస్ స్కీమ్ ఈ గవర్నెన్స్ పోర్టల్, ఈ పంచాయత్ రాజ్కి సంబంధించి ఒక గవర్నెన్స్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎగ్జాక్ట్లీ ఈ స్వామ్విత స్కీమ్ ఏంటి అని అంటే, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇళ్ళని డ్రోన్స్ ద్వారా ఏం చేస్తారని అంటే వాళ్ళు సర్వే చేస్తారనమాట. డ్రోన్స్ ద్వారా సర్వే చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటండి, కేవలం రెసిడెన్షియల్ ఏరియాస్ని మాత్రమే సర్వే చేస్తారు, అన్ని ల్యాండ్స్ని కాదు, కేవలం రెసిడెన్షియల్ ఏరియాస్ని మాత్రమే వీళ్ళు సర్వే చేయడం జరుగుతుందన్నమాట డ్రోన్స్ ద్వారా. అండ్ నాట్ ఓన్లీ దట్, దీని ద్వారా ఏమవుతుంది అని అంటే
ఆస్తి వివరాలు, ఆస్తికి సంబంధించినటువంటి లైక్ ప్రాపర్టీ ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ అవుతాయి అన్నమాట. డాక్యుమెంటేషన్ ఉంటుంది ప్రాపర్‌గా. ప్రాపర్టీకి సంబంధించి, ఆస్తికి సంబంధించి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా ఏళ్ల తరతరాల నుంచి ఇంట్లో ఉన్నా కూడా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అవి కరెక్ట్‌గా ఉండవనమాట. ఒకళ్ళ పేరు మీద కానీ ఉండవు. కానీ ఈ స్కీమ్ ద్వారా ఏమవుతుంది అనంటే, మనం ఎప్పటినుంచో ఉంటున్న దానిని మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని మన పేరు మీదుగా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందండి, ఇలా మనకంటూ ఒక ప్రాపర్టీ ఉంది, ఎసెట్ ఉంది అనంటే మనకి బ్యాంక్ ద్వారా లోన్స్ ఏమన్నా రావాలి అనంటే షూరిటీ పెట్టాలి కదండి. లోన్ రావాలి అనంటే ఈ లోన్స్ రావడానికి కానీ అండ్ ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నప్పుడు కూడా ఈ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. ప్రాపర్గా ఉంటుంది కాబట్టి మొత్తం లిస్ట్ అంతా. దట్ ఈస్ స్వామిత స్కీమ్ అనమాట. అండ్ ఇది ఆల్ ఓవర్ ద కంట్రీ లాంచ్ చేయలేదండి. ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కింద 6 స్టేట్స్లో మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. డూ రిమెంబర్, ఇవి 6 స్టేట్సే కాబట్టి గుర్తుపెట్టుకొని మీకు ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ ద స్టేట్ ఇన్ విచ్ స్వామిత స్కీమ్ వాజ్ నాట్ లాంచ్డ్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ 6 స్టేట్స్ ఏంటి అనంటే దోస్ ఆర్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, లైక్ కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనమాట. సో దీస్ ఆర్ ద 6 స్టేట్స్. ఈ 6 స్టేట్స్లోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఏం చేసింది అనంటే మన గవర్నమెంట్ స్వామిత ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది అనమాట. ఈ 6 స్టేట్స్లో ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఈ 6 స్టేట్స్లోనే ఇప్పుడు లాంచ్ చేయడం జరిగిందనమాట. డూ రిమెంబర్, కేవలం రెసిడెన్షియల్ ఏరియాస్ మాత్రమే సర్వే చేస్తుంది డ్రోన్స్ ద్వారా అండ్ ఇన్ 6 స్టేట్స్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, Vodafone Idea has tied with Home to launch a Recharge Sati program which helps individuals and small businesses to earn an additional income. What is that అండి? It is Paytm కదా. Paytm త్రూ ఏమవుతుంది అనంటే ఈ వోడాఫోన్ కానీ ఐడియా వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారనంటే రీఛార్జెస్ని ఈ పేటిఎం ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేయొచ్చు అనంటే వాళ్ళు దే కెన్ రిజిస్టర్ అనమాట. త్రూ దేర్ క్రియేషన్ ఆఫ్ దేర్ అకౌంట్ వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. దాని ద్వారా ఏమవుతుందనంటే ఎక్కువ రీఛార్జెస్ చేసినప్పుడు త్రూ పేటిఎం కానీ యూజింగ్ పేటిఎం ప్లాట్ఫామ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళకి ఇంకా లైక్ కన్సెషన్స్ ప్రొవైడ్ చేయడం, ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. దిస్ ఈజ్ అడిషనల్ ఇన్కమ్. దీనివల్ల ఏమవుతుంది, మనం కూడా ఈవెన్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఆల్సో రిజిస్టర్ అనమాట ఆన్ పేటిఎం. ఇండివిజువల్స్కి, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి, లైక్ ఇప్పుడు చూడండి మిల్క్ వెండర్స్కి అండ్ ఫార్మాసిటికల్స్కి, మెడిసిన్స్ వాళ్ళకి కూడా ఈ పేటిఎం త్రూ వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి దే కెన్ మేక్ ద ట్రాన్సాక్షన్స్ అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, see, International Delegates Day marks the anniversary of the first day of the San Francisco Conference, which is also known as the United Nations Conference on the International Organization. This year it marks the anniversary of ఎన్నో శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంది దిస్ ఇయర్ 2020. అది వచ్చేసి ఇట్ ఈస్ 75th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంది అనమాట. 2020 ఇయర్ వచ్చేసి దిస్ ఈస్ ద డే ఆన్ విచ్ అసలు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? సో దిస్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ April 25th. దీనికి సంబంధించి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఈ ఇయర్కి సంబంధించి. ఒకటి ఏంటి అని అంటే దిస్ 2020 వచ్చేసి ఫస్ట్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే 75th ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంది శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్ డైలాగ్ యొక్క 75th ఇయర్ సెలబ్రేషన్స్, యాజ్ వెల్ యాజ్ 2020 వచ్చేసి ఫస్ట్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే ఇయర్ అనమాట. 2019లో అనుకున్నారు April 25th సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి, అండ్ 2020 నుంచి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. డూ రిమెంబర్, ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. April 25th. అసలు ఈ శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్ ఏంటి అని అంటే 1945లో April 25th ఏం చేశారు అని అంటే, అప్పుడు ఈ అసలు డెలిగేట్స్ అంటే ఎవరండి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని డెలిగేట్స్ అంటారనమాట.
వీళ్ళు ఏం చేశారనంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక 50 కంట్రీస్ నుంచి కొన్ని మెంబర్స్ పార్టిసిపేట్ చేసి యుఎన్ఓ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని ఒక దానిని క్రియేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక చార్టర్ యుఎన్ చార్టర్ని క్రియేట్ చేసిన డే అనమాట. అఫీషియల్ లా, చార్టర్ ఇస్ నథింగ్ బట్ అఫీషియల్ లాని క్రియేట్ చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ సర్వ్ యాజ్ అ డాక్యుమెంట్. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడానికి ఇది ఒక డాక్యుమెంట్ లాంటిది. అంటే ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి, ఎవరు ఉండాలి, వాళ్ళ టర్మ్ ఎంత, మెంబర్ కంట్రీస్ ఎవరన్నా రావాలి అని అంటే వాళ్ళని యాడ్ చేసుకోవడం, ఎలా రిమూవ్ చేసుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ యుఎన్ చార్టర్ అనమాట. దట్ ఈజ్ ద డే ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్. అందుకని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే డెలిగేట్స్ డే యాజ్ వెల్ as శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్ డేని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ లొకేటెడ్ అండి? ఇట్ ఈస్ న్యూయార్క్, యుఎస్ఏ కదా. రైట్, నెక్స్ట్ వన్. Which of the following country has ordered an end to the death penalty for crimes committed by minors? Yes, what is that country? And it is Saudi Arabia. Manangarki telusu. And what is the capital and currency of Saudi Arabia? And capital is Riyadh and currency is Riyal. So say డెత్ పెనాల్టీ ఇది వరకు ఏంటి అని అంటే సౌదీ అరేబియాలో మైనర్స్ అయినా మేజర్స్ అయినా ఎవరైతే మైనర్స్ ఆర్ నథింగ్ బట్ 16 years కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని మైనర్స్ అంటారు అనమాట. వాళ్ళకంటే తక్కువ ఏజ్ ఉన్న ఎక్కువ ఏజ్ ఉన్న ఇది వరకు ఏదైనా క్రైమ్ చేశారనుకోండి, అఫెన్సివ్ క్రైమ్ చేస్తే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే డెత్ పెనాల్టీ. లైక్ సెంటర్లో తలకాయ తీసేయడం లేదు అని అంటే వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీని బట్టి వాళ్ళని హ్యాంగ్ చేయడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. బట్ రీసెంట్గా ఏం చేశారనంటే ఈ సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ ఈయన ఏం చేశారనంటే, అండ్ కింగ్ సల్మాన్ యాజ్ వెల్ యాజ్ అప్కమింగ్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనమాట. ఈయన రికమెండేషన్ మీదుగా ఏం చేశారనంటే ఈ డెత్ పెనాల్టీ మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే డెత్ పెనాల్టీ వాళ్ళకి విధించాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, వాళ్ళకి మ్యాక్సిమం 10 years జైల్ పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి డెత్ పెనాల్టీ విధించడానికి వీల్లేదు అని చెప్పేసి డెత్ పెనాల్టీని వేవ్ ఆఫ్ చేశారనమాట. నాట్ ఓన్లీ దిస్ సౌదీ అరేబియా అండ్ మనం చూసుకుంటే ఇరాన్ అండ్ చైనాలో కూడా డెత్ పెనాల్టీస్ ఉన్నాయన్నమాట. బట్ దిస్ సౌదీ అరేబియా ఈజ్ ద ఫస్ట్ వన్ టు end this death penalty for the crimes committed by minors అన్నమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్. Which of the following company has signed with Bharti Airtel a deal worth of $1 billion in order to enhance the network capacity of Bharti Airtel? Yes, what is that అండి? It is Nokia. See, Nokia ఏం చేసిందంటే భారతీ ఎయిర్టెల్తో కంబైన్ అయ్యి కొలాబరేట్ అయ్యి $1 billion వర్త్ చేసేటువంటి డీల్ని సైన్ చేసింది అనమాట. దీని ద్వారా ఏంటి అంటే బేసిక్లీ మనం ఇదివరకు చూసుకుంటే నోకియాకి ఎయిర్టెల్కి ఇదివరకు నుంచి టైఅప్స్ ఉన్నాయన్నమాట. లైక్ సింగిల్ రేడియో అప్లికేషన్ అండ్ నెట్వర్క్ ఎస్రాన్ అని చెప్పేసి ఈ టెక్నాలజీని యూజ్ చేసి లైక్ 2G 3G 4G ఈ ఫెసిలిటీస్కి ఈ ఎస్రాన్ అన్న టెక్నాలజీని బాగా యూస్ఫుల్ అనమాట. దీనిని నోకియా కంపెనీ భారతీ ఎయిర్టెల్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ 5G రాబోతుంది కదండి, దీనికోసం అని చెప్పేసి ఆ సర్వీసెస్ ఇంకా వేగవంతం చేయడానికి అప్డేట్ చేసుకోవడానికి నోకియాతో భారతీ ఎయిర్టెల్ కొలాబరేట్ అయ్యి $1 billion డీల్ని సైన్ చేసిందంట. క్లియర్ కదా. నెక్స్ట్ వన్. Which is the only Indian institute to feature in top 100 in the Times Higher Education Impact Rankings 2020? Yes, what is that అండి? It is IIT ఖరగ్పూర్ అనమాట. ఖరగ్పూర్ ఎక్కడుందండి? ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ కదా. లైక్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ అనేది ఏంటి అని అంటే జనరలీ దిస్ ఈజ్ ద క్యాంపెయిన్ బేస్డ్ ర్యాంకింగ్ అనమాట. బేసిక్లీ ఈ ర్యాంకింగ్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయనంటే మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదండి. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో లైక్ పావర్టీ ఎరాడికేషన్ అవ్వచ్చు, లైక్ క్లైమేట్ యాక్షన్ అవ్వచ్చు, లైక్ జెండర్ ఈక్వాలిటీ అవ్వచ్చు, అండ్ ఇలాంటివి లైక్ సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్ని ఎన్హాన్స్ చేసేటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి కొన్ని గోల్స్ని ఏ యూనివర్సిటీస్ అయితే
బాగా ఇంప్లిమెంట్ చేస్తాయో, అండ్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్తో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎవరైతే ఇంప్లిమెంట్ బాగా చేస్తారో, ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ టాప్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి టాప్ యూనివర్సిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే లైక్ న్యూజిలాండ్కి సంబంధించి ఆక్లాండ్ యూనివర్సిటీ ఇది టాప్ 1 పొజిషన్లో ఉందన్నమాట. అండ్ దాని తర్వాత ఆస్ట్రేలియాకి సంబంధించి 4 యూనివర్సిటీస్ టాప్ లిస్ట్లో ఉన్నాయంట. 2nd, 3rd, 4th, 6th ప్లేస్లో ఉన్నాయి ఆస్ట్రేలియాకి సంబంధించిన యూనివర్సిటీస్. మన ఇండియాకి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్ మాత్రమే ఈ ర్యాంకింగ్లో ఉందన్నమాట. ఐఐటి ఖరగ్పూర్ దీని యొక్క ర్యాంకింగ్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 57th అనమాట. అవుట్ ఆఫ్ లైక్ 800 యూనివర్సిటీస్ కంటే ఎక్కువ యూనివర్సిటీసే దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ దాట్ 57th అవర్ ఇండియన్ యూనివర్సిటీ ఐఐటి ఖరగ్పూర్ ర్యాంక్స్ 57th అనమాట. టాప్ 1 ఏది అని అంటే ఇట్ ఈస్ ఆక్లాండ్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ న్యూజిలాండ్. క్లియర్? నెక్స్ట్ వన్. See the next one. What is the theme of World Intellectual Property Day 2020? Yes, when it was celebrated and it is celebrated on April 26th అనమాట. దానికి సంబంధించి లైక్ దాని యొక్క థీమ్ ఏంటి అని అంటే ఇన్నోవేట్ ఫర్ అ గ్రీన్ ఫ్యూచర్. అసలు ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తాం, April 26th ఎందుకు సెలబ్రేట్ చేస్తామని అంటే లైక్ April 26th వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ came into existence అనమాట. లైక్ 1970లో came into existence. This is the 50th year of World Intellectual Property Organization and 50 Property Day 2 కూడా అనమాట. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయండి, జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయన్నమాట. లైక్ అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటండి? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, ఏదన్నా ఇన్నోవేట్ చేసిన, ఏదైనా ఇన్వెంట్ చేసిన, ఏదైనా డిస్కవర్ చేసిన, ఏదైనా క్రియేట్ చేసినా కూడా దానికి సంబంధించి ఒక పెన్ అవ్వచ్చు, లేదంటే ఒక మెడిసిన్ అవ్వచ్చు, ఏదైనా ఒక వస్తువు అవ్వచ్చు, ఏదైనా థాట్ అవ్వచ్చు, ఏది ఇన్వెంట్ చేసినా కూడా దానికి సంబంధించి లైక్ కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. వీటికి సంబంధించి ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందకి వస్తాయన్నమాట. వీటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడమే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క ఉద్దేశం అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Which of the following mobile app launched by Indraprastha Institute of Information Technology to warn people about a coronavirus containment zone nearby? Yes, what is that mobile app? And it is Wash Karo అనమాట. IIIT ఢిల్లీ ఏం చేసింది అని అంటే కంటైన్మెంట్ జోన్ అంటే ఏంటి? నథింగ్ బట్ రెడ్ జోన్స్. ఇప్పుడు మనం ఉన్న ఏరియాకి దగ్గరలో ఏదైనా కంటైన్మెంట్ జోన్ ఉంది అనుకోండి, ఆ జోన్కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు న్యూస్ వస్తూనే ఉంటాయి. ఏదైనా సరే దే స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్ అనమాట. దానిలో అన్ని జెన్యున్ అవ్వాల్సిన విషయం ఏం లేదు కదండి, కంపల్సరీ ఏం లేదు కదా. కొన్ని జెన్యున్ అవ్వచ్చు, కొన్ని ఫేక్ అవ్వచ్చు. అలాగా మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఆ కంటైన్మెంట్ జోన్స్లో ఏమన్నా కోవిడ్ కేసెస్ ఉన్నాయా, ఇప్పుడు ఏదన్నా అవుట్బ్రేక్ ఇంప్రూవ్ అయిందా, లేదు అని అంటే తగ్గిందా, కేసెస్ ఉధృతి తగ్గిందా, పెరిగిందా, వాటన్నిటికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వాష్ కరో మొబైల్ యాప్ ద్వారా ఈ కంటైన్మెంట్ జోన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఫేక్ న్యూస్ కాకుండా జెన్యూన్ న్యూస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. RBI announces how many crore rupees liquidity support to mutual funds. It is 50,000 crore rupees లిక్విడిటీ సపోర్ట్ అనమాట. ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇన్వెస్ట్ చేస్తాం కదండి, మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. దేర్ బై వీ కెన్ గెట్ మనకి ప్రాఫిట్ వస్తుంది మనం పెట్టిన ఇన్కమ్కి. సో ఇప్పుడు COVID-19 అవుట్ బ్రేక్ వల్ల ఏమైందంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి అందరూ వినే ఉంటారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ అనేది లైక్ 25 years నుంచి మన ఇండియాలో సేవలు అందిస్తూనే ఉంది. ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ వల్ల వాళ్ళ బిజినెస్ యాక్టివిటీ తగ్గిపోయింది అని చెప్పేసి క్లోజ్ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నారనమాట. అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే లిక్విడిటీ సపోర్ట్ని అందజేస్తుంది అనమాట. అంటే ఏంటి, లైక్ కోలెటరల్ పద్ధతి.
ఈ పద్ధతిని అనుసరించి లైక్ రెపో రేట్ ఉంది కదండి, ఈ పద్ధతి ప్రకారం ఏం చేస్తుందంటే ఆర్బీఐ అప్పు రూపంలో కొంత అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్కి. అది తర్వాత కొంతకాలానికి రిటర్న్ ఇచ్చేసేయాలి, అప్పు రూపంలో ఇస్తుంది. బట్ ఎప్పుడైతే కావాలో అప్పుడు అందజేస్తుంది కదా. సో అలాగే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి మ్యూచువల్ ఫండ్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి 50,000 crores అనౌన్స్ చేసిందనమాట లిక్విడిటీ సపోర్ట్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. See, World Penguin Day celebrates on, yes, when it is celebrated, and it is celebrated on April 25th. ఇది కూడా చూడండి, పెంగ్విన్స్ ఆర్ లైక్ దిస్ అనమాట. పెంగ్విన్స్ అన్నవి ఇవేంటండి, పెంగ్విన్స్ ఆర్ నథింగ్ బట్ బర్డ్సే కదా, యానిమల్స్ కాదు కదా. పెంగ్విన్స్ బర్డ్స్ అయినప్పటికీ కూడా ఇవి ఫ్లైట్లెస్ అనమాట, అంటే ఎగరలేవు. పెంగ్విన్స్ ఎగరలేవు. చూడండి వీటివి, ఇవి వింగ్స్ అనమాట. వీటికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. See, these are the best navigators as well as ఇవి సాల్ట్ వాటర్. ఈ పెంగ్విన్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తామనంటే April 25th ఇవి బేసిక్లీ సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కువ ఉంటాయి. లైక్ అంటార్టికా రీజియన్లో, న్యూజిలాండ్లో, ఇలాంటి స్నోయి ఐస్ రీజియన్ ఎక్కడ గ్లేషియర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ రీజియన్స్లో ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ డే ఏం చేస్తాయనంటే ఈ పెంగ్విన్స్ సదరన్ హెమిస్ఫియర్ నుంచి నార్దర్న్ హెమిస్ఫియర్కి మైగ్రేట్ అవుతాయి అనమాట. అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తాయి, ఆ డేన స్టార్ట్ చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి వరల్డ్ పెంగ్విన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వీటికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అని అంటే వీటి బాడీ పర్ఫెక్ట్ స్విమ్మింగ్కి పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది అనమాట వీటి బాడీ. ఈ మనం చెప్పుకున్నాం చూడండి, ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వింగ్స్ ఏం చేస్తాయనంటే ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి అవి ఎక్కువ తేమని అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. సాల్ట్ వాటర్ని కూడా తాగినా కూడా అవి దాని బాడీ ఎలా ఉంటుంది అని అంటే ఆ సాల్ట్ని ఎక్స్క్రీట్ చేసే ఫెసిలిటీ పెంగ్విన్స్కి ఉంటుంది అనమాట. వన్స్ ఇన్ ఇయర్ ఏం చేస్తాయి, ఆ రెక్కల్ని కంప్లీట్గా షెడ్, అంటే కొత్త వింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట, షెడ్ చేసేస్తాయి కంప్లీట్గా. అలాంటప్పుడు ఏం చేస్తాయంటే బయట తిరగవన్నమాట. ఒక 3 weeks పడుతుంది మళ్ళీ రెక్కలు రీగెయిన్ అవ్వడానికి. ఇవి కొన్ని స్పెషాలిటీస్ అనమాట పెంగ్విన్స్ యొక్క. క్లియర్ కదండి, రైట్? ఇవి బర్డ్సే బట్ దో దే ఆర్ ఫ్లైట్లెస్ అనమాట. ఎక్కువ సాల్ట్ వాటర్ని తాగేసి అనుకోండి, ఆ సాల్ట్ని వాటి నోస్ ద్వారా బయటికి విడుదల చేస్తాయి అనమాట. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్. See, the multilateral air combat training exercise Pitch Black 2020 has been cancelled due to the COVID-19 situation. Pitch Black exercise is conducted by the Royal Air Force of which of the following country? Yes, what is that country and that offers this Air Force activity? That is Australia. And what is the capital and currency? Canberra. And what is the currency? Australian dollar. ఈ Pitch Black exercise అనేది ఏంటి అంటే బేసిక్లీ ఇది లైక్ 1981లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అండ్ దిస్ ఈజ్ బైఎన్నియల్ అనమాట, అంటే 2 yearsకి ఒకసారి ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తారు. ఇనీషియల్లీ ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ RAF వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే విత్ ఇన్ దట్ కంట్రీ, లేదు అని అంటే ఆ కంట్రీకి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో లైక్ 2-3 కంట్రీస్తో కలిసి ఈ ఎయిర్ ఫోర్స్ యాక్టివిటీని కండక్ట్ చేసేవాళ్ళు. 1990 నుంచి ఏమైంది అంటే 1990 నుంచి వేరే కంట్రీస్ని కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యాక్టివిటీ బేసిక్లీ ఏంటి అని అంటే లైక్ మనం చెప్పుకున్న బైలాటరల్ లైక్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా చేసినప్పుడు దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటండి, వాళ్ళ బెటాలియన్ మన బెటాలియన్ ఎంతవరకు రెడీగా ఉంది అన్నది టెస్ట్ డ్రైవ్ చేసుకుంటాం. దట్ ఈస్ ద ఎక్సర్సైజ్. ఇక్కడ కూడా అంతే, ఆస్ట్రేలియాకి సంబంధించి లైక్ 2018లో మనం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. 2020లో అసలు ఇప్పుడు జరగాల్సింది ఉంది, బట్ COVID-19 వల్ల ఇది పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ 2022లోనే జరుగుతుంది, 2021లో కాదు 2022లోనే జరగబోతుంది అనమాట. దీనిలో ఏంటి అని అంటే 2 teamsగా డివైడ్ అవుతారు. దీనిలో మల్టిపుల్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే 2 teamsగా డివైడ్ అవుతారనమాట. ఒకటి రెడ్ టీమ్, ఇంకొకటి బ్లూ టీమ్ అనమాట. ఈ రెడ్ టీమ్ బ్లూ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు అఫెన్సివ్, ఇంకొకళ్ళు డిఫెన్సివ్ టీమ్ అనమాట. అంటే ఒకళ్ళు అటాక్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దానిని ఎదుర్కొని పోరాడటం ఎలా అని చెప్పేసి ఈ 2 teams వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద ఎయిర్ కంబాట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్.
See, NIF, that is National Innovation Foundation, boosts new varieties of anthurium, a flower with a high market value, by lady innovator from which of the following state? Yes, she belongs to the state Kerala. See, who is that lady innovator? And it is D. Vasini Baigar anamata. See, she has ఇదిగోండి చూడండి ఇవే అనమాట యాంథూరియం ఫ్లవర్స్ అంటే. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ యొక్క విశిష్టత ఏంటి అని అంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంట. ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్లో ఉన్నటువంటి లైక్ అలర్జెన్స్ కానివ్వండి, లైక్ అమోనియం కానివ్వండి, ఇలాంటి వాటిని ప్యూరిఫై చేసే క్వాలిటీ వీటికి ఉంటుందన్నమాట. అండ్ ఇండోర్ ప్లాంట్ కిందగా కూడా దీన్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారనమాట. దీనిది ఒక్క ఫ్లవర్ వచ్చేసి జస్ట్ 65 to 70 రూపీస్ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక ఫ్లవర్ వచ్చేసి. ఈవిడ ఏం చేశారనంటే ఒక 7-8 వెరైటీస్ ఆఫ్, ఒక 10 వెరైటీస్ ఆఫ్ యాంథూరియం ప్లాంట్, రకరకాల యాంథూరియం ఫ్లవర్స్ని తీసుకొని క్రాస్ పాలినేట్ చేసి కొత్త రకమైనటువంటి అంటే కొత్త కలర్ఫుల్ యాంథూరియం ఫ్లవర్స్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దిస్ మైట్ బి అవర్ ఫస్ట్ ఇన్వెన్షన్, బట్ ఇలా షీ హెస్ బీన్ డూయింగ్ హర్ రీసెర్చ్, షీ గట్ మెనీ అవార్డ్స్. అండ్ ఇలా క్రాస్ పాలినేట్ చేసి షీ హెస్ ఇన్వెంటెడ్ ఒక కొత్త రకమైనటువంటి యాంథూరియంని కనుక్కున్నారనమాట ఈవిడ. సో పూణే అండ్ ముంబైలో దే ఆర్ ఆఫ్ హై డిమాండ్ అనమాట. వీటికి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట పూణేలో, ముంబైలో ఈ యాంథూరియం ఫ్లవర్స్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Team led by which students developed low-cost mechanical ventilator, that is Rudar. Yes. What is that institute and university? That is IIT Delhi అనమాట. వీళ్ళు ఏం చేశారనంటే రూదార్ అనే ఒక లో కాస్ట్ వెంటిలేటర్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇదివరకు ఏం చేశారండి, లైక్ జీవన్ అని చెప్పేసి ఒక లో కాస్ట్ వెంటిలేటర్ని తయారు చేయడం జరిగింది కదా. అండ్ ఇట్ ఈస్ ఎట్ టు కమ్. దీని కాస్ట్ వచ్చేసి 10,000 కంటే విత్ ఇన్ 10,000 ఉంటుంది అని అన్నారు. ఈ రూదార్ వచ్చేసి దీని కాస్ట్ విత్ ఇన్ 25,000 లోపల ఉంటుంది. బట్ దీనికి కొన్ని స్పెషల్ యాడ్ ఆన్ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. దానికి సపోర్ట్ చేస్తుంది ఎవరు అని అంటే సదరన్ రైల్వేస్ వాళ్ళు యాజ్ వెల్ యాజ్ ఐఐటి ఢిల్లీ వాళ్ళు అనమాట. ఓకే, ఇన్ కొలాబరేషన్ విత్ దీస్ టూ దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ లో కాస్ట్ మెకానికల్ వెంటిలేటర్, దట్ ఈస్ రూదార్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. See, who among the following has been appointed as the next ambassador or permanent representative of India to the United Nations? Yes, who's it? It is T.S. Tirumurthy. Recently, it is in news kada. Basically, previously it was Syed Akbaruddin who served as ambassador for United Nations organization. ఇప్పుడు ఆయన ప్లేస్లో టిఎస్ తిరుమూర్తి గారు రీప్లేస్ అయ్యారనమాట. అండ్ like see this T.S. Tirumurthy, he is a 1985 batch IFS officer anamata, Indian Foreign Service officer, and currently he is working as a secretary under the Ministry of Economic Affairs. Ministry of Economic Affairs secretary ga work chestunnaru, and he got appointed as the ambassador for United Nations organization anamata, mana India tarpu nunchi. And Deepak Mittal, Piyush Srivatsava, Narayana S. Kumar, Namrata S. Kumar, వీళ్ళందరూ కూడా these are also the persons serving as a ambassador for the countries. Like Deepak Mittal చూసుకుంటే he is the brand ambassador for the country Qatar అనమాట. And Piyush Srivatsava చూసుకుంటే he is the brand ambassador for the country Bahrain అనమాట. And Namrata S. Kumar, she is the brand ambassador for the country Slovenia. Clear కదండి? Right. Next one. See, Michael Robinson passed away. He was a, yes, who's he? He's a footballer anamata. Like see, he's a damn international football player anamata. Like see, former Liverpool football club player kuda ina, and he had played many matches. Michael Robinson garu recently, like say 2018లోనే అతనికి మ్యాలిగ్నెంట్ మెలనోమా అన్న డిసీజ్తో సఫర్ అయ్యేవాళ్ళు అనమాట. సో దట్ డిసీజ్ డజంట్ హ్యావ్ ఎనీ క్యూర్. సో ఆ డిసీజ్తో ఈయన చనిపోవడం జరిగిందన్నమాట.
హీ ఈజ్ అ ఫుట్బాల్ ప్లేయర్. తర్వాత 1989లో అతను ఫుట్బాల్కి ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత లైక్ ఈ కమెంటేటర్గా చాలా షోస్లో హీ హాజ్ వర్క్ అలాట్ అనమాట. ఆఫ్టర్ 1989 he settled in the country Spain. Like that recently he has passed away anamata. Clear? Right? Next one. See. Women and Child Development Ministry has taken a unique initiative called Umbari Anganwadi in which of the following state? Yes, what is that state? And it is Gujarat anamata. It's basically ఏంటి అని అంటే ఈ ఉమ్మరి అంగన్వాడీ అన్నది ఇప్పుడు లాంచ్ చేసినటువంటి కొత్త ఇనిషియేటివ్ ఏం కాదు. ఇదివరకే గుజరాత్ స్టేట్ వాళ్ళు ఏం చేశారని అంటే ఈ అంగన్వాడీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేసేవాళ్ళు అనమాట. లైక్ త్రూ రేడియోస్ ద్వారా టెలికాస్ట్ చేసేవాళ్ళు, త్రూ జియో టీవీ, ఇలాంటి వాటన్నిటి ద్వారా ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసేవాళ్ళు. అసలు ఇది దేనికి అని అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు విలేజ్ రూరల్ ఏరియాస్లో అంగన్వాడీస్ ఉంటారు కదండి, అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఏమవుతుంది అని అంటే విమెన్కి, ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ విమెన్కి అట్ ద సేమ్ టైమ్ డెలివరీ అయిన విమెన్, డెలివరీ మదర్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్, చిన్నపిల్లలు, నియోనేటల్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 years వాళ్ళకి ఏం చేస్తారంటే న్యూట్రిషియస్ ఫుడ్ని సప్లై చేస్తారనమాట త్రూ దిస్ అంగన్వాడీ సెంటర్స్. అలాగా ఈ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉమ్మడి అంగన్వాడీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు COVID-19 అవుట్బ్రేక్ వల్ల మనమే అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి మన ఫుడ్ని మనం తినేసి రావాలన్నమాట. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి వీళ్ళే ఈ అంగన్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంటింటికి వెళ్ళి ఈ రెడీమేడ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది అనమాట, చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ప్రెగ్నెంట్ విమెన్కి. క్లియర్ కదండి? రైట్, దట్ ఈస్ ద థింగ్ అనమాట. నెక్స్ట్ వన్, యూనియన్ లెవెల్లో హూ ఇస్ ద విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ ఇట్ ఈస్ స్మృతి ఇరానీ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, which university research has developed web-based COVID-19 dashboard Prakriti, that is prediction and assessment of corona infections and transmission in India? Yes, it is IIT Delhi anamata. Like basically this Prakriti chudandi perlone undi. See, this is the abbreviation for prediction and assessment of corona infections and transmissions in India. ఈ డాష్ బోర్డ్ ద్వారా ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆర్నాట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆర్నాట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అని అంటే ఆర్నాట్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ రిప్రొడక్షన్ నంబర్ అనమాట. దట్ ఈజ్ ఆర్నాట్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ ద్వారా అసలు ఎగ్జాక్ట్లీ ఇదేంటి అని అంటే సపోజ్ ఇప్పుడు ఒక యాక్టివ్ COVID-19 పేషెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్ ద్వారా ఎంతమందికి స్ప్రెడ్ అయింది వైరస్ అన్నది. సపోజ్ ఇప్పుడు నేనే యాక్టివ్ COVID-19 పేషెంట్ అనుకోండి, నా ద్వారా ఒక 10 మెంబర్స్కి స్ప్రెడ్ అయింది కరోనా వైరస్ అనేది. అప్పుడు ఆర్నాట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 అనమాట. ఎంతమందికి అయితే స్ప్రెడ్ చేస్తామో దట్ ఈస్ ద ఆర్నాట్ ఫ్యాక్టర్, దట్ ఈస్ రిప్రొడక్షన్ నెంబర్ అనమాట. ఈ రిప్రొడక్షన్ నెంబర్ అన్నది లైక్ స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ వైజ్ ఇస్తారనమాట. లైక్ సెంట్రల్ లెవెల్లో వాళ్ళకి డేటాబేస్ ఉంటుంది కదండి, ఆ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి డేటాబేస్ని తీసుకొని డిస్ట్రిక్ట్ వైజ్ ఎంత ఆర్నాట్ ఫ్యాక్టర్ ఉంది, స్టేట్ వైజ్ ఎంత ఆర్నాట్ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి క్లియర్గా బైఫర్కేట్ చేసి కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. దీనివల్ల ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ ఆర్నాట్ ఫ్యాక్టర్ని రెడ్యూస్ చేస్తే కరోనా వైరస్ అవుట్బ్రేక్ని మ్యాక్సిమం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అన్న ఉద్దేశంతో ఈ డాష్ బోర్డ్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ఐఐటి రూర్కీ వాళ్ళు ఏం చేశారనంటే వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ని కనుక్కున్నారనమాట. ఆ సాఫ్ట్వేర్ ద్వారా జస్ట్ విత్ ఇన్ 5 secondsలోనే త్రూ సమ్ ఎక్స్రే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ కరోనా వైరస్ పాజిటివా నెగిటివా కనుక్కోవచ్చు అనమాట. దట్ వాస్ డెవలప్డ్ బై ఐఐటి రూర్కీ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, see, International Dance Day is celebrated every year on, yes, when it is celebrated every year on April 29th అనమాట. See, why it is celebrated and ఏది ఆర్గనైజ్ చేస్తుంది ఇంటర్నేషనల్ డాన్స్ డేని? సో దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అనమాట.
ఓకేనా. దిస్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్ అనమాట. అండ్ ఎందుకు ఏప్రిల్ 29th సెలబ్రేట్ చేస్తారనంటే ఏప్రిల్ 29th ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ అ ఫెమిలియర్ పర్సన్. హిజ్ నేమ్ ఈజ్ జీన్ జార్జ్ నొవెరే అనమాట. He is the person, see he is the French dancer as well as he is the inventor of modern ballet dance. ఇది వరకు మనం చెప్పుకున్న బ్యాలెట్ డాన్స్ అంటే ఏంటో. సో ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ 29th ఇంటర్నేషనల్ డాన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఎందుకు? టు క్రియేట్ ద అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. లైక్ ఇప్పుడు స్కూల్ లెవెల్లో డాన్స్ షుడ్ బి అ పార్ట్ కదా, అండ్ ఇది ఒక ఆర్ట్ ఫామ్గా కూడా దీనిని ఎన్హాన్స్ చేయాలి. మన డైలీ లైఫ్లో కూడా డాన్స్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి డాన్స్ యొక్క ఇంపార్టెన్స్ని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇంటర్నేషనల్ డాన్స్ డేని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఆన్ ఏప్రిల్ 29th. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, Irfan Khan passed away. He belongs to which of the following profession? We all know about him. See, this fellow is Irfan Khan. He is a actor. He's a versatile actor. We all know that. He is a Bollywood actor basically. But let's see, ఆంగ్లో అమెరికన్ ఫిల్మ్స్ కూడా చాలా యాక్ట్ చేసి సక్సెస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. లైక్ స్లమ్ డాగ్ మిలీనియర్ వాజ్ అ మ్యాసివ్ సక్సెస్ ఆఫ్ హిమ్. అండ్ లైఫ్ ఆఫ్ పై చూసారా, వండర్ఫుల్ మూవీ. ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ వాచ్డ్, డూ వాచ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. లైఫ్ ఆఫ్ పై మూవీలో కూడా హీ వాజ్ అ లీడింగ్ రోల్ ప్లే చేశారనమాట, లైఫ్ ఆఫ్ పై. అండ్ నాట్ ఓన్లీ దట్, జురాసిక్ వరల్డ్. ఇట్లా మెనీ ఆంగ్లో అమెరికన్ మూవీస్, ఇంకా బాలీవుడ్ మూవీస్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెనీ మూవీస్ హీ హ్యావ్ యాక్టెడ్. ఇట్స్ అ వర్సటైల్ యాక్టర్, డిఫరెంట్ యాక్టర్ అనమాట. ఈయన దేనివల్ల చనిపోవడం జరిగిందంటే కోలన్ క్యాన్సర్. ఓకే, ఈ క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది. బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆ తీవ్రత ఎక్కువ పెరిగిపోయి కోలన్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. సి, according to a CRISIL research report, which of the following state has retained first position in terms of total installed renewable capacity in the fiscal year 2020? Yes, what is that state? And it is Karnataka anamata. So ఈ CRISIL report ప్రకారం కర్ణాటక రెన్యూబుల్ కెపాసిటీ, లైక్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటండి? సోలార్ ఎనర్జీ అవ్వచ్చు, విండ్ ఎనర్జీ అవ్వచ్చు, టైడల్ ఎనర్జీ అవ్వచ్చు. ఆల్ దిస్ ఫాల్స్ అండర్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కదా. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి? దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ అబండెన్స్, ప్లెంటీ, ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి ఒకవేళ మనం ఎంత యూజ్ చేసినా కూడా అవి మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి, అన్లైక్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. సో అలాగా రెన్యూబుల్ కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి, లైక్ ఓవరాల్గా చూసుకుంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వీటన్నిటిని ఓవరాల్గా చూసుకుంటే కర్ణాటక స్టేట్ ఈజ్ ద టాప్ స్టేట్ దట్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్కువ రెన్యూబుల్ కెపాసిటీ ఉన్న స్టేట్ కర్ణాటక అనమాట. సెకండ్ ప్లేస్లో ఇట్ ఈస్ తమిళనాడు. థర్డ్ ప్లేస్లో ఇట్ ఈస్ గుజరాత్ అనమాట. గుజరాత్ థర్డ్ ప్లేస్లో. లైక్ అలా కాకుండా మనం కేవలం ఓన్లీ సోలార్ ఎనర్జీని చూసుకున్నాం అనుకోండి, సోలార్ ఎనర్జీని కన్సిడర్ చేస్తే టాప్ చేసింది రాజస్థాన్, సెకండ్ తమిళనాడు, థర్డ్ వచ్చేసి కర్ణాటక అనమాట. అదే మనం విండ్ ఎనర్జీ చూసుకున్నామనంటే ఇట్ ఈస్ గుజరాత్, తమిళనాడు, థర్డ్ పొజిషన్లో ఇట్ వాజ్ మహారాష్ట్ర అనమాట. సో దిస్ ఈస్ ద రెన్యూబుల్ కెపాసిటీ, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ దట్ వర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Who is the author of the book Sayajirao Gaikwad III, the Maharaja of Baroda? Yes. Who is it? And it is Uma Balasubramaniam anamata. See, Sayajirao Gaikwad. Idi Sayajirao Gaikwad III. Ayaniki sambandhinchi ayana biography anamata. This book is entirely related to this Sayajirao Gaikwad III. He served as the Maharaja of Baroda. బరోడాకి ఇప్పుడు కొత్త పేరు ఏంటండి? దట్ ఈస్ వడోదరా, విచ్ ఈస్ ఇన్ గుజరాత్ స్టేట్ అనమాట. వడోదరా ప్రీవియస్ ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ బరోడా అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఈ గైక్వాడ్ ఈయన గుజరాత్ బరోడా రీజియన్ని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. హీ ఈజ్ ఫెమిలియర్ అమాంగ్
మరాఠాస్కి సంబంధించిన వ్యక్తి. లైక్ ఈయన రూల్ చేసినటువంటి కాలం చాలా తక్కువే అయినప్పటికీ లైక్ చాలా రిఫార్మ్స్ని తీసుకొని వచ్చారనమాట. బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళు ఉన్నప్పుడే ఈయన హీ హ్యాడ్ రూల్, బట్ హీ హ్యాడ్ మేడ్ మెనీ రిఫార్మ్స్ లైక్ చైల్డ్ మ్యారేజెస్ని ఆపేయడం, విడో రీమ్యారేజెస్ని ప్రమోట్ చేయడం, లైక్ గర్ల్ ఎడ్యుకేషన్, గర్ల్స్ కోసం స్పెషల్గా స్కూల్స్ కాలేజెస్ని కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా సయాజీరావు గైక్వాడ్ గారు చేసినటువంటి యాక్టివిటీస్ అనమాట. ఈయన ఏంటి అని అంటే 13 ఇయర్స్లో లైక్ హీ యూస్ టు వర్క్ ఆన్ ఎ ఫార్మ్ అనమాట. పొలం పని చేసుకునేవాడు. అప్పట్లో మనందరికీ తెలుసు ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళు అండ్ లైక్ ఈ రూల్స్ కండిషన్స్ అన్నీ కూడా ఎంత కష్టతరంగా ఉండేవో మనందరికీ తెలుసు. 13 ఇయర్స్ ఒక చిన్న ఫామ్ అబ్బాయి నుంచి అతను కింగ్ మహారాజాగా ఎలా మారాడు అని చెప్పేసి దిస్ ఎంటైర్ బుక్ ఈజ్ రిలేటెడ్ టు దట్ అనమాట. ఆయన ఏంటి అని అంటే ఆయన ఒకప్పుడు ఆయన పడిన కష్టాన్ని గుర్తుంచుకొని వేరే వాళ్ళకి ఆ కష్టం రాకూడదు అన్న ఉద్దేశంతో చాలా రిఫార్మ్స్ తీసుకుని రావడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ సయాజీరావు గైక్వాడ్ హూ హ్యాస్ సర్వ్డ్ యాజ్ అ మహారాజా ఆఫ్ బరోడా అనమాట. క్లియర్ కదండి? వెల్, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.